ముందుగా మా ఛానల్ని అభిమానిస్తూ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని నెంబర్ 1 న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా ఛానల్ తరపున మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులపై ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి కోపం, వ్యతిరేకత, మనస్తాపంతో ఉన్నారట. దీనికి సంబంధించి ఉద్యోగులకు ఉన్నటువంటి ఆ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ నేతలు, ప్రతినిధులు వారిపై, వారి వ్యవహార శైలిపై తీవ్రమైనటువంటి స్థాయిలో మెసేజ్లు పెడుతున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఏదైతే ఉద్యోగుల సమస్యలపై మేము పోరాడుతున్నాం, ఉద్యమిస్తున్నాం, వాటిని పరిష్కరించేందుకు మేము బాధ్యత వహించాం అని చెప్పుకుంటున్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు ఏం చేశారు? మీరు చేసింది ఏమీ లేదు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, గత కొద్ది రోజులుగా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. చర్చల పేరుతో కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే మంత్రులను, ఉన్నత అధికారులను కలుస్తున్నారు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తుంది, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, హామీలు కానీ, వాటిని మీరు నెరవేర్చండి. ఎందుకు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? మీకు ఇది తగునా అని ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే, కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాటే దానికి ప్రధానమైనటువంటి కారణం. మేము అధికారంలోకి రాగానే వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం, మెరుగైనటువంటి పిఆర్సీకి ఒక ఉన్నత కమిటీని వేస్తాం, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలకు సంబంధించి ఇతర పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేము క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోయినాయి, అధికారంలోకి వచ్చారు, ఇంకా ఎప్పుడా 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 అని చూస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రతిరోజు నిరాశ. దానికి సంబంధించి తాజాగా జరిగినటువంటి పరిణామాలు తెలుసు. అయితే చర్చల పేరుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంత సమయం చర్చలు జరిపిన తర్వాత ఈ యొక్క ఎపిసోడ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఆయన కూడా 2-3 గంటలు దాదాపుగా వారితో చర్చలు జరిపిన తర్వాత చివరకు తేలినటువంటి అంశం ఏంటంటే, మీకు ఒక డిఏ ఇస్తున్నాం, రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆర్థికమైనటువంటి భారంతో సతమతం అవుతుంది, కాబట్టి మేము ఇప్పుడు ఏమీ చేయలేం. దీనికైనా మీరు చర్చలకు వెళ్ళింది? ఇది మనం ఇంత ఉద్యమించాలా, ఇంత పోరాటం చేయాలా? దాదాపుగా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మనం ఎన్ని డిఏలు అడగకుండానే ఇచ్చారు. అధికారంలోకి రాగానే 27% ఐఆర్ అనేది ప్రకటించారు మనం అడగకుండానే. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీను నిలబెట్టుకున్నారు. కానీ కూటమి ఆ విధంగా చేయట్లేదు. మీరు వెళ్ళి మాట్లాడి చర్చించినటువంటి సందర్భం, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? మీరు చేసింది ఇదేనా? అదేదో మేమే చేసుకుంటాం కదా అని చెప్పి కొంతమంది ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత. దీనికి సంబంధించి కొంతమంది సమావేశం అయ్యారట. ఎవరైతే ఆ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తర్వాత స్థాయిలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారంతా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోతే ఏది కూడా మనం సాధించుకోలేం. కాబట్టి ఒక ఉద్యమమో, ఒక పోరాటమో శాంతియుతంగా చేస్తేనే తప్ప మన హక్కులు మనం కాపాడుకోలేం. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేస్తుందండి. సరే, ఎక్కడా కూడా దీనివల్ల మాకు ఉపయోగం లేదు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆలోచన చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. మరి అటువంటి వ్యక్తి ఉద్యోగులను ఎందుకు ఇలా చూస్తున్నారు? చిన్న చూపు ఎందుకు? మేమేం పాపం చేశాం, మేమేం తప్పు చేశాం అనే ఒక రకమైనటువంటి చర్చ. ఎప్పుడైతే ఒక డిఏ ఇస్తున్నాం, మిగిలిన విషయాలు తర్వాత చూస్తాం అని ప్రకటన చేశారో అప్పటి నుంచి కూడా కొంతమంది ఉద్యోగులు రగిలిపోతున్నారట. దీనికి సంబంధించి వాట్సాప్ వేదికగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. అనేక మంది మా కార్యాలయానికి ఫోన్ చేశారు. ఎందుకంటే
ఉద్యోగుల అంశానికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఒక స్టాండ్ తీసుకుంది. కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, రాష్ట్రంలో సమస్యలతో సతమతమవుతున్నటువంటి ప్రతి ఒక్కరి ఆక్రందన, ఆవేదన, ఆందోళన తెలియచేయటమే మా నెంబర్ 1 న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నినాదం. దానికి సంబంధించి మేము ఒక విధానంతో వెళ్తున్నాం. దానిలో భాగంగానే తరచూ వీడియోలు చేయటం, దానికి సంబంధించి ఎంతోమంది కాల్స్ చేసి మా బాధలు ఇవి, ప్రభుత్వంలో మేము పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఇవి, దయచేసి మా బాధను అర్థం చేసుకోండి, మీ ద్వారా తెలియజేయండి, మా ఉద్యోగ సంఘాల నాయకులు ఎలాగూ వారి మనుగడ కాపాడుకోవడానికి మాత్రమే చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా మాకు ఉపయోగపడట్లేదు అనేది వారి ఆవేదనను తెలియజేశారు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి. అంటే ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది, ఎలాంటి చర్చ జరుగుతుందనేది మనం ఇక్కడ గమనించాలి. ఏ పథకం ఆపట్ల, ప్రతిదానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు నిధులు, మరి ఉద్యోగుల సంక్షేమం కోసం ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్నగా చర్చగా మారింది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఒక కార్యాచరణ, చాలామంది వారు ఎవరైతే ప్రభుత్వం తరపున ముందుగా జరిగినటువంటి చర్చల్లో 3 మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అలాగే సత్యకుమార్ యాదవ్ సిఎస్తో చర్చలు జరిపిన తర్వాత అందరూ కలిపి ముఖ్యమంత్రి నోటీస్కి వెళ్ళింది. అంటే ఆయనకి తెలియదా ఇంత ఆర్థిక భారం పడుతుంది, మరి ఈ సమస్యలను మనం పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు మాట ఇచ్చాం కదా, కనీసం ప్రాధాన్యత క్రమంలో చేస్తామని చెప్పాలి కదా అనేది ఒక చర్చ. మొత్తానికైతే వెళ్ళి వారు చెప్పింది తల ఊపి రెండో ప్రశ్న వేయకుండా ఒక రకమైనటువంటి వారికి తొత్తులుగా మారిపోయారు అనేది కూడా ఒక బలమైనటువంటి వాదనగా వినిపిస్తుంది. మొత్తానికైతే మరి వీరిని ఏదైతే ఉద్యోగ సంఘాల ప్రతినిధుల వ్యవహార శైలిని తప్పుపడుతున్నటువంటి ఉద్యోగులు దానికి సంబంధించి ఒక కార్యాచరణ అనేది సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే విద్యుత్ ఉద్యోగుల విషయంలో ఏం జరిగిందో తెలుసు. ఆ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాటిలోనే ప్రభుత్వం కూడా నాటకీయ పరిణామాల నేపథ్యంలో 2 భాగాలుగా విడగొట్టింది. కాంట్రాక్టు ఉద్యోగులకు ఎటువంటి హామీ ఇవ్వాల, అంటే ఎటువంటి లాభం చేకూరే విధంగా వారు ప్రామిస్ చేయాల, కానీ పర్మనెంట్ ఉద్యోగులకు మాత్రం మేము అది చేస్తాం ఇది చేస్తామని. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. మరి అక్కడ కూడా యూనియన్ నాయకులు అలాగే చేశారు. ఇప్పుడు మేము కాంట్రాక్ట్లో ఉన్నటువంటి నాయకులు, జేఏసీ నేతలు కూడా ఒకటే చెప్తున్నారు, మేము ఎలా అయినా సరే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం, మా హక్కులు మేము కాపాడుకుంటాం, దక్కించుకుంటాం, మా డిమాండ్స్ న్యాయబద్ధంగా ఉన్నాయి, మేము వాటినే అడుగుతాం, వాటినే నెరవేర్చండి అని మేము అడుగుతున్నాం, కాబట్టి చేయాలి అనేది. మొత్తానికైతే రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఉంది. మరి ఏ రకంగా దీన్ని ఓవర్కమ్ చేస్తారు కూటమి పెద్దలు అనేది కూడా కీలకంగా మారినటువంటి అంశం. మొత్తానికైతే కొంతమంది ఉద్యోగులైతే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలు ఆ తదుపరి కనీసం ఒప్పుకోకుండా మా నాయకులతోనో లేకపోతే ఉద్యోగులతో మేము చర్చించుకుని మాకు 2 రోజులు గడువు ఇవ్వండి, మేము ఆలోచించి మా నిర్ణయం చెబుతామని కూడా చెప్పకుండా వెంటనే ఓకే అని చెప్పడం కూడా వారు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది చాలా కీలకంగా మారేటువంటి అంశం. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.